ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో రాజధాని పరిధిలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు అయితే తలెత్తాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ మంత్రి అయితే చెప్పారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇక్కడ వస్తున్నామని చెప్పారు. పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారనమాట. రిజిస్ట్రేషన్ విలువలు హేతుబద్ధీకరణ త్వరలో ఉంటుందని ఈయనైతే తెలిపారు. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉందన్నారు. కొన్ని చోట్ల తగ్గిస్తే మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. నాలా పన్ను కూడా రేషనలైజేషన్ చేస్తున్నామని తెలిపారు. గ్రోత్ కారిడార్లో రిజిస్ట్రేషన్ విలువ పెంపు ఉంటుందని కూడా చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలో 29 గ్రామాల రిజిస్ట్రేషన్ విలువ పెంచకూడదని నిర్ణయించినట్లయితే తెలిపారనమాట. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని, సో అందువల్ల ఏంటంటే వీటికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థలాన్ని బేస్ చేసుకొని, అక్కడ ఏరియాని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ విలువలు అయితే మార్పులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేటు. మనకి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే తొందరలోనే భూముల రిజిస్ట్రేషన్ వాల్యూలు అయితే మారబోతున్నాయన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.